వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ఏపీ డిఎస్సి 2025 హెచ్జిటిలో వచ్చినటువంటి సోషల్ బిట్స్కి మనము ఆన్సర్లు చూద్దాం. మరి ఫస్ట్ బిట్ చూద్దాము. ఫస్ట్ బిట్ ఏముందంటే ఇక్కడ ప్రధానమంత్రి రోజ్గార్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. మరి దీనికి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏమైంది ఇక్కడ ఫోర్త్ వన్ అనమాట. ఫోర్త్ ఏముంది ఇక్కడ గ్రామీణ చిన్న పట్టణాలలోని అక్షరాస్యులైనటువంటి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పన అనేటువంటిది ప్రధానమంత్రి రోజ్గార్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. చూడండి మరోసారి అక్కడ ఆన్సర్ ఏమంటే గ్రామీణ చిన్న పట్టణాలలో ఉన్నటువంటి అక్షరాస్యులైనటువంటి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం అనేటువంటిది ప్రధానమంత్రి రోజ్గార్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం కావడము జరిగిందనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. అక్షాంశాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. మరి దీనికి సరికాని వాక్యం ఇక్కడ ఫస్ట్ అనమాట. ఫస్ట్ ఏముంది ఇక్కడ అక్షాంశం అనేటువంటి పదము లాటిట్యూడో అనేటువంటి గ్రీకు పదం నుండి తీసుకోబడింది. ఇది సరికాని వాక్యం అనమాట. అక్షాంశం అనేటువంటిది లక్షాంశం అనే పదము లాటిట్యూడో అనేటువంటి గ్రీకు పదం నుండి తీసుకోబడింది, సరికాని అంశం అనమాట. మరి అక్షాంశాలకు సంబంధించి సరైనటువంటి అంశాలు ఇక్కడ ఏమంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ అనమాట. మరి ఒకసారి చూద్దాం. అవి అక్షాంశాలు ఊహారేఖలు, తర్వాత భూమి యొక్క వాతావరణ విభజనను అక్షాంశాల సహాయంతో అధ్యయనము చేయవచ్చు. తర్వాత ఫోర్త్ ఏముంది ఇక్కడ అవి భూమధ్య రేఖకు సమాంతరంగా ఉంటాయి. కాబట్టి సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ మూడు కూడా అక్షాంశాలకు సంబంధించినటువంటి సరైనటువంటి అంశాలు కావడం జరుగుతుంది. కానీ మొదటిది మాత్రము సరైనటువంటి అంశము కాదనమాట అది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ నీటిని సేకరించడం కోసం కాంటూర్ కట్టలకు ముందు భాగంలో వీటిని ఏర్పాటు చేస్తారు. చూడండి, నీటిని సేకరించడం కోసం కాంటూర్ కట్టలకు ముందు భాగంలో వేటిని ఏర్పాటు చేస్తారంటే దీనికి ఆన్సర్ ఏమిటి ఇక్కడ సెకండ్ వన్ కందకాలను ఏర్పాటు చేస్తారు. చూడండి, ఇక్కడ నీటిని సేకరించడం కోసము కాంటూర్ కట్టలకు ముందు భాగంలో కందకాలను ఏర్పాటు చేయడము జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలా. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత ఏముంది ఇక్కడ మహాజనపదాలలో గృహపతులు తమ పంటలో రాజుకు చెల్లించేటువంటి 6వ భాగాన్ని ఇలా పిలిచేవారు. మహాజనపదాలలో గృహపతులు తమ పంటలో రాజుకు చెల్లించేటువంటి 6వ భాగాన్ని ఎలా పిలిచేవారంటే దీనికి ఆన్సర్ ఏమిటి ఇక్కడ సెకండ్ వన్ భాగా అని పిలిచేటువంటి వారు అనమాట. మహాజనపదాలలో గృహపతులు తమ పంటలో 6వ వంతు పంటను రాజుకు చెల్లించేటువంటి ఆ భాగాన్ని ఏమని పిలిచేవారంటే భాగా అని పిలిచేటువంటి వారనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఇతనిని హసన్ గంగు అని కూడా పిలిచేటువంటి వారు. దీనికి ఆన్సర్ ఏమంటే ఫోర్త్ వన్ అల్లావుద్దీన్ బహమాన్ షాను హసన్ గంగు అని కూడా పిలిచేటువంటి వారు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజులలో చివరి వాడని, అతని మరణాంతరం అతని వారసులను ఎవ్వరిని రాజులుగా గుర్తించడము జరగదని 1856లో ప్రకటించినటువంటి గవర్నర్ జనరల్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే థర్డ్ వన్ లార్డ్ కానింగ్ అనమాట. బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజులలో చివరి వాడని, అతని మరణాంతరము అతని వారసులను ఎవరిని కూడా రాజులుగా గుర్తించడము జరగదని 1856 సంవత్సరంలో ప్రకటించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కానింగ్ అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఈ దేశ సహకారంతో 1959లో స్థాపించారు. చూడండి, ఇక్కడ బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో 1959లో స్థాపించారని దీనికి ఆన్సర్ ఏమంటే ఫస్ట్ వన్ రష్యా యుఎస్ఎస్ఆర్ సహాయంతో 1900 సహకారంతో 1959లో బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడము జరిగిందనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. రాజ్యసభకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. మరి దీనికి ఆప్షన్ థర్డ్ వన్ ఇచ్చినాడు. ఇక్కడ రాష్ట్రపతి 15 మంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేస్తారు. ఇది సరికాని అంశం అనమాట. యాక్చువల్గా రాష్ట్రపతి 12 మంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేస్తారు. కాబట్టి థర్డ్ వన్ రాంగ్ ఆన్సర్ అనమాట. మరి మిగతా అంశాలు చూద్దాం మనము. సో మిగతా ఏమైనా ఇక్కడ 1, 2, 4 ఈ 3 కూడా రాజ్యసభకు సంబంధించి సరైనటువంటి అంశాలు అనమాట. ఫస్ట్ ఏముంది ఇక్కడ ఇది పార్లమెంటులో భారతదేశ రాష్ట్రాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. ఇది సరైనటువంటి అంశం అనమాట. మరి సెకండ్ ఏముంది ఇక్కడ రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైనటువంటి సభ్యులు ఎన్నుకుంటారు. ఇది కూడా సరైనటువంటి అంశం అనమాట. మరి ఫోర్త్ ఏముంది ఇక్కడ రాజ్యసభలో 233 మంది ఎన్నుకోబడినటువంటి సభ్యులు ఉంటారు. ఇది కూడా సరైనటువంటి అంశం. కేవలం థర్డ్ మాత్రమే సరికాని అంశం అనమాట.
తర్వాత క్వశ్చన్ చూద్దాము. నెల్సన్ మండేలా ఈ సంవత్సరంలో భారతరత్న అవార్డు స్వీకరించారు. చూడండి ఇక్కడ నెల్సన్ మండేలా ఏ సంవత్సరంలో భారతరత్న అవార్డు స్వీకరించారని దీనికి ఆన్సరు. సో థర్డ్ వన్ 1990వ సంవత్సరంలో 1990లో నెల్సన్ మండేలా గారు భారతరత్న అవార్డును స్వీకరించడము జరిగింది. సో తర్వాత క్వశ్చన్ చూద్దాము. ప్రాథమిక విధులకు ఈ రాజ్యాంగం నుండి స్వీకరించారు. ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు? మీకు తెలిసిందేది దీనికి ఆన్సరు. సో ఫోర్త్ వన్ రష్యన్ రాజ్యాంగం అనమాట. ప్రాథమిక విధులను మనము రష్యన్ రాజ్యాంగం నుంచి స్వీకరించడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించినటువంటి ప్రమాణం ప్రకారం భారతదేశంలోని పట్టణ ప్రాంతంలో ఒక వ్యక్తికి రోజుకు సరఫరా చేయవలసినటువంటి నీటి యొక్క పరిమాణము లీటర్లలో ఎంత అనేది దీనికి ఆన్సర్ ఏమిటి? ఇక్కడ 135 లీటర్స్ అనమాట. 135 లీటర్లు. అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించినటువంటి ప్రమాణం ప్రకారము భారతదేశంలోని పట్టణ ప్రాంతంలో ఒక వ్యక్తికి రోజుకు సరఫరా చేయవలసినటువంటి నీటి యొక్క పరిమాణం లీటర్లలో ఎంత అంటే 135 లీటర్లు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. విస్థాపన వ్యవసాయాన్ని లెడాంగ్ అని ఏ దేశంలో పిలుస్తారు? చూడండి ఇక్కడ విస్థాపన వ్యవసాయాన్ని లెడాంగ్ అని ఏ దేశంలో పిలుస్తారంటే దీనికి ఆన్సర్ ఏమంటే ఫోర్త్ వన్ మలేషియాలో. చూడండి ఇక్కడ విస్థాపన వ్యవసాయాన్ని మలేషియాలో లెడాంగ్ అని పిలవడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. పొదుపు వలన ప్రయోజనం కానిది ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమంటే థర్డ్ వన్ ఖర్చు పెరుగుతుంది. ఇది పొదుపు వల్ల ప్రయోజనం కాదనమాట. ఇది మరి మిగతా ఇక్కడ ఏమన్నా 1, 2, 4 ఈ 3 కూడా పొదుపు వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు అనమాట. చూద్దాము. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ఏది? పొదుపు అనమాట. అదేవిధంగా ఆర్థిక స్వాతంత్రాన్ని ఇస్తుంది. అదేవిధంగా అప్పును తగ్గిస్తుంది. ఈ 1, 2, 4 అనేటువంటివి పొదుపు వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు అనమాట. కానీ థర్డ్ మాత్రము సో అది మనకు రాంగ్ ఇచ్చినట్టు. ఇక్కడ ఖర్చు పెరుగుతుంది రాంగ్ అనమాట అది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఇది సహకార రంగంలోని ఒక పరిశ్రమ. మరి ఏది సహకార రంగంలోని పరిశ్రమ అంటే దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ వన్ సుధా డైరీ అనేటువంటిది సహకార రంగంలో ఉన్నటువంటి ఒక పరిశ్రమ. దీనికి ఆన్సర్ ఏమంటే సుధా డైరీ. తర్వాత క్వశ్చన్ చూద్దాము. మొదటి ప్రపంచ యుద్ధం ఇక్కడ జరిగినటువంటి శాంతి సమావేశంతో ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధము ఎక్కడ జరిగినటువంటి శాంతి సమావేశంతో ముగిసింది అంటే ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇది వర్సైల్లో జరిగినటువంటి థర్డ్ వన్ వర్సైల్స్ జరిగినటువంటి శాంతి సమావేశంతో మొదటి ప్రపంచ యుద్ధం అనేటువంటి ముగిసింది. దీని ఏమంటారు? మామూలుగా వర్సైల్స్ సంధి అని అంటారు. దీన్ని వర్సైల్స్ సంధి అని పిలవడం జరుగుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలోని పూణేలో బాలికల కోసము మొట్టమొదటి పాఠశాలను స్థాపించినటువంటి వారు ఎవరు? మరి దీనికి ఆన్సర్ కూడా చాలా ఈజీ. సావిత్రిబాయి పులే అనమాట. భారతదేశంలోని పూణేలో బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి వారు ఎవరంటే సావిత్రిబాయి పులే గారు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. అర్థశాస్త్ర కీలక భావన కానిది ఏమంటే థర్డ్ వన్ ఏమిచ్చిన ఇక్కడ లోక్ అదాలత్ అనమాట. లోక్ అదాలత్ దీనికి ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది సరికాని అంశం అనమాట. మరి అర్థశాస్త్ర కీలక భావనలు ఇక్కడ ఏమున్నాయంటే జాతీయ ఆదాయము, తలసరి ఆదాయం, తర్వాత ద్రవ్యోల్బణం. ఈ 3 కూడా అంటే 1, 2, 4 ఈ 3 కూడా అర్థశాస్త్రం యొక్క కీలక భావనలు. కానీ సో థర్డ్ వన్ అది అర్థశాస్త్ర లోక్ అదాలత్ అనేటువంటిది అర్థశాస్త్ర కీలక భావన కాదనమాట అది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. వసుదైక కుటుంబం అనేటువంటిది అంటే ఏమంటే దీని ఆప్షన్ ఇక్కడ అంతర్జాతీయ విలువ. వసుదైక కుటుంబం అంటే ఇక్కడ ఏమంటే ఇక్కడ అంతర్జాతీయ విలువ అనమాట అది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. పటాలలో 10,000 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తును ఈ రంగుతో సూచిస్తారు. పటాలలో 10,000 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తును ఏ రంగుతో సూచిస్తారని దీనికి ఆన్సర్ ఏమంటే ఫస్ట్ వన్ ఎరుపు రంగుతో సూచిస్తారు. పటాలలో 10,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్నటువంటి ప్రాంతాన్ని ఎరుపు రంగుతో సూచించడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో సమస్య పరిష్కార బోధనా పద్ధతి యొక్క సోపానాలు గుర్తించండి. సమస్య పరిష్కార బోధనా పద్ధతి యొక్క సోపానాలు గుర్తించండి. దీనికి ఆన్సర్ ఏమంటే థర్డ్ వన్ ABC 3 కూడా అంట. చూద్దాం ఇక్కడ మనము. మరి సమస్య పరిష్కార బోధనా పద్ధతిలో సోపానాలు ఇక్కడ ఏమంటే ఫస్ట్ వన్ సమస్యను గుర్తించడము, నిర్వచించడము, సెకండ్ వన్ పరికల్పనలు చేయడము, థర్డ్ వన్ సి ఏముంది ఇక్కడ సమాచారం సేకరించడం, తర్వాత వ్యాఖ్యానించడం. ఈ 3 కూడా సమస్య పరిష్కార బోధనా పద్ధతిలో సోపానాలు అనమాట అవి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తరగతి గదిలో సాధారణ విద్యార్థులతో పాటు 12 రకాల పిల్లలు ఉంటారని చెప్పినటువంటి వారు ఎవరంటే దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ డన్ అనమాట. సో తరగతి గదిలో సాధారణ విద్యార్థులతో పాటు 12 రకాల పిల్లలు కూడా ఉంటారని చెప్పినటువంటి వారు ఎవరంటే డన్ అనేటువంటి వారు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము.
అశోకుడు అహింసా సిద్ధాంతాన్ని పాటించుట ఎంతవరకు సమంజసము? ఈ ప్రశ్న ఎటువంటి ప్రశ్న అంటే అది సెకండ్ వన్ విమర్శనాత్మక ప్రశ్న అనమాటగా. అశోకుడు అహింసా సిద్ధాంతాన్ని పాటించడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఈ ప్రశ్న ఎటువంటి ప్రశ్న అంటే అది విమర్శనాత్మక ప్రశ్న అనమాట. అది తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక విద్యా సంవత్సరంలో నిర్వహించాల్సినటువంటి నిర్మాణాత్మక మూల్యాంకనాల సంఖ్య. దీనికి ఆన్సర్ 4 అనమాట. 4 నిర్మాణాత్మక మూల్యాంకనాలు నిర్వహించడం జరుగుతుంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ మొత్తం మనము ఒక విద్యా సంవత్సరంలో 4 నిర్వహిస్తామన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. మంచి తరగతి గది లక్షణాలు. మంచి తరగతి గది లక్షణాలు ఇక్కడ ఏమున్నాయంటే మరి ఆప్షన్ ఇక్కడ ఏముంది, ఇక్కడ 4th వన్ అనమాట. ABC 3 కూడా ఇచ్చినాడు ఇక్కడ. తరగతి గది విశాలంగా గాలి వెలుతురు కలిగి ఉండాలి. తర్వాత విద్యార్థులకు అనుకూలంగా నల్లబల్ల ఏర్పాటు చేయాలి. తర్వాత 1, 2 తరగతుల కొరకు రన్నింగ్ బ్లాక్ బోర్డు ఉండాలి. కాబట్టి ABC 3 కూడా మంచి తరగతి యొక్క లక్షణాలు కావడము జరుగుతుందన్నమాట. ఇవి మనకు సోషల్లో వచ్చినటువంటి బిట్స్ అనమాట. సో దయచేసి మీకు వీడియో కానీ ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.